ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. గీతా జీవన విధానం సిరీస్కి విచ్చేసిన భగవద్భక్తులందరికీ కూడా స్వాగతం. సో నిన్నటి క్లాస్లో మనము పునర్జన్మ అనే కాన్సెప్ట్ చర్చించుకున్నాము. ఏ విధంగా ఆత్మ అనేది వివిధ శరీరాలు మారుతుంది, దాన్ని పునర్జన్మ అంటారని చెప్పి. ఈరోజు మనము చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ చర్చించుకుంటాము. అదేంటి అంటే ఆత్మ ఏ ఆధారంగా వివిధ శరీరాల్లో ప్రవేశిస్తుంది, ఒక శరీరం నుంచి రెండో శరీరం దేని ఆధారంగా వస్తుంది అని చెప్పి ఆ సబ్జెక్ట్. వాస్తవానికి ఈ సబ్జెక్ట్ భగవద్గీతలో కృష్ణుడు 15వ అధ్యాయంలో చెప్తారండి. కానీ ఇక్కడ మనము ఆత్మ అనే కాన్సెప్ట్ మొత్తము సిరీస్లో కవర్ చేస్తున్నాం కాబట్టి దాన్ని నేను మీకు ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో భగవద్గీత 2వ అధ్యాయము 22వ శ్లోకం చర్చించుకుందాము. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని జిహ్నాని నరోపరాని తథా శరీరాని విహాని జీర్ణాని అన్యాత సంయామి నవాని దేహి. సో భగవంతుడు ఏమంటున్నాడంటే, నరుడు జీర్ణ వస్త్రాలను విడిచి నూతన వస్త్రాలను ధరించినట్లుగా జీర్ణమైన దేహాలను విడిచి ఆత్మ నూతన దేహాలని గ్రహించును. సో భగవంతుడు సింపుల్ లాజిక్ ద్వారా చెప్తున్నారు. ఇక్కడ జీర్ణ వస్త్రాలు అంటే అవి పాడైపోయిన వస్త్రాలు, లేకపోతే పాతవైపోయిన వస్త్రాలు అని చెప్పి. సో ఏ విధంగా మనం పాత వస్త్రాలను విడిచిపెట్టి కొత్త వస్త్రాలని వేసుకుంటామో అదేవిధంగా ఆత్మ అనేది పాత శరీరాలు విడిచిపెట్టి కొత్త శరీరంలో ప్రవేశిస్తుంది అని చెప్పి. సో భగవంతుడు ఎంత అద్భుతమైన లాజిక్ ఇక్కడ ఇచ్చాడో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సింపుల్గా. సరే, ఇప్పుడు ఒక బట్టలు విడిచిపెట్టాము, రెండో బట్టలు వేసుకుంటున్నాం అనుకున్నప్పుడు ఆ రెండో బట్టలు ఎలాంటి బట్టలు మనం వేసుకుంటున్నాము అంటే ఫస్ట్ నీ యొక్క స్థాయి కూడా ఉండాలి. అంటే మనకి ఎంత డబ్బులు పెట్టి కొనుక్కోగలము రెండో వస్త్రాలు. 1000 రూపాయలు ఉంటే 1000 రూపాయల బట్టలు కొనుక్కుంటాం, 1,00,000 రూపాయలు ఉంటే ఎక్కువ కాస్ట్లో కొనుక్కోవచ్చు. సో అందరికీ అన్నీ అందుబాటులో ఉండలేకపోవచ్చు. అదేవిధంగా ఆత్మ ఒక శరీరంలో నుంచి ఇంకొక శరీరంలోకి వెళ్తున్నప్పుడు అది రెండో శరీరం దేని ఆధారంగా వస్తుంది అనేది చాలా ముఖ్యం. మనం ఎప్పుడైనా సరే మన భవిష్యత్తు గురించి ఆలోచిస్తాం. మనిషి అనేవాడు మాత్రమే భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు అనమాట. సో ఈరోజు నేను ఇక్కడ ఇలా ఉన్నాను, రేపు నేను ఈరోజు మేబీ పల్లెటూరులో ఉండేవాడు నేను పట్టణం వెళ్ళాలనుకుంటాడు. పట్టణం వెళ్ళినవాడు అద్దెంట్లో ఉన్నవాడు సొంత ఇల్లులో కావాలనుకుంటాడు, సొంత ఇల్లు వచ్చినవాడు నాకు కారు ఏదో కావాలనుకుంటాడు. సో మన 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 ఆర్థిక స్థితి, మన సామాజిక స్థితిని మెరుగుపరచుకోవాలి ఎలా ప్రయత్నిస్తుంటామో అది స్వాభావికం అనమాట. సో భవిష్యత్తు గురించి ఆలోచిస్తాము, రేపు ఎలా ఉండబోతున్నాను, ఎక్కడ ఉండబోతున్నాను అని చెప్పి. అదేవిధంగా మనిషి అనేవాడు ఆత్మతత్వం తెలిసినవాడు నేను ఏ శరీరం నుంచి నెక్స్ట్ ఏ శరీరానికి వెళ్ళబోతున్నాను, ఒక శరీరం ఇంకో శరీరం దేని ఆధారంగా వస్తుందని కూడా తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే ఏకైక మార్గము మనకి శాస్త్రం. ఒకటి మేబీ సొంతంగా ప్రయత్నించి సైంటిస్ట్ చేసుకోవచ్చు, కొన్ని 100 సంవత్సరాలు పట్టవచ్చు, మేబీ పాసిబుల్ అయి ఉండొచ్చు. కానీ ఇంకొక ఆధారం ఏంటంటే ఈ లోకాన్ని ఎవరైతే సృష్టించారో ఆ సృష్టికర్తనే అడిగితే చెప్తాడు ఆయన. ఆ సృష్టికర్తనే మనకి భగవద్గీతలో చెప్పారు ఏ విధంగా అని చెప్పి. సో వాస్తవానికి డార్విన్స్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ మనము సైన్స్ చదువుకుని ఉంటాం అనమాట. అంటే డార్విన్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అంటే జీవన పరిణామ క్రియ అంటారు తెలుగులో, తెలుస్తుంది. అంటే ఆ డార్విన్ ఏం చెప్తారంటే చిన్న శరీరాల నుంచి నెమ్మదిగా కాలక్రమేణా కొన్ని శతాబ్దాలలో పెద్ద శరీరాలు వచ్చాయి అలా చెప్తారు. సో ద
శరీరాలు ఎవాల్వ్ అయ్యాయి, ఒక శరీరం నుంచి ఇంకో శరీరం వచ్చింది అని చెప్పి, రైట్. సో అమీబా నుంచి అక్వాటిక్స్ వచ్చాయి, అక్వాటిక్స్ నుంచి రెప్టైల్స్ వచ్చాయి, రెప్టైల్స్ నుంచి ఆంఫీబియన్స్ వచ్చాయి, నెక్స్ట్ మెమల్స్ వచ్చాయి, ఇలాగ ఇంగ్లీష్లో. సో ఇలాగ డార్విన్స్ థియరీ ఉంటుంది అలాగా. కానీ వాస్తవానికి శాస్త్రం ఏం చెప్తుందండి, జీవరాశులు అనేవి మొదటి నుంచి సృష్టింపబడ్డాయి. ఎన్ని జీవరాశులు అంట, 84 లక్షల జీవరాశులు సృష్టింపబడ్డాయని చెప్తాను అనమాట. 84 lakhs స్పీషీస్, 84 లక్షల ప్రాణులు కాదండి, 84 లక్షల జాతులు, ప్రాణరాశులు అని చెప్పి, 84 lakhs స్పీషీస్, జీవరాశులు అని చెప్పి చెప్పబడింది. సో మరి డార్విన్స్ థియరీ తప్ప అంటే ఒక రకంగా తప్పు కాదండి. వాస్తవంగా ఎవల్యూషన్ అంటే పరిణామక్రియ అని చెప్పి, ఎవల్యూషన్ అనేది వాస్తవంగా ఉంటుంది, కానీ అది శరీరాలు ఎవల్యూ అవ్వట్లేదు, ఆత్మ ఎవల్యూషన్లో ఉంటుందన్నమాట. అంటే వాస్తవంగా 84 లక్షల జీవరాశులు ఇవన్నీ ఒక చక్రం కింద ఉంటాయి, లైక్ సైకిల్. సో ఆత్మ అనేది ఒక్కొక్క శరీరంలోకి వెళ్తూ అలాగే 84 లక్షలు కవర్ చేస్తూ ఉంటుంది మామూలుగా, రైట్. ఇప్పుడు సైకిల్ సైకిల్కి ఎలాగైతే స్పోక్స్ ఉంటాయి, అంటే ఊసలు ఉంటాయన్నమాట సైకిల్ టైర్కి, దాన్ని రిమ్ అంటారు, రిమ్ పైన టైర్ ఉంటుంది. సో ఆ రిమ్కి ఊసలు ఎలా ఉంటాయో అంటే ఊహించుకోండి, 84 లక్షల ఊసలు ఉన్నాయనుకోండి అలాగా. సో ఒక్కొక్క ఊస నుంచి ఇంకొక ఊసకి జంప్ కొడుతుంది ఆత్మ అన్నమాట, అలా అనుకోండి. సో దాన్నే ఎవల్యూషన్ అనొచ్చు. అంటే వాస్తవంగా ఏమవుతుంది, శరీరాలు ఎవల్యూషన్ అవ్వట్లేదు, ఆత్మ 84 లక్షల జీవరాశుల్లో ఎవల్యూషన్ అవుతూ ఉంటుంది. సో ఇది అంటే బేసిక్ సబ్జెక్ట్ చెప్తున్నాను ఇక్కడ నేను అది. సో దేని ఆధారంగా ఎవల్యూషన్ అవుతుంది, ఎవల్యూషన్ అంటే పరిణామం అని చెప్పి, ఒక జాతి నుంచి ఇంకొక జాతిలోకి వెళ్తుందని చెప్పి. అంటే మనిషి అనేది 84 లక్షల్లో, అంటే దాని గురించి ఏం చెప్పారంటే జలజ నవలక్షాని పద్మపురాణంలో వస్తుంది. అంటే అందులో జలజ అంటే అక్వాటిక్స్, అంటే నీటిలో జీవించేవి, అవి 9 లక్షలు చెప్తారనమాట. నెక్స్ట్ చెట్లు, వృక్షాలు, మొక్కలు, ఇవి 20 లక్షల జాతులు అని చెప్పారనమాట. నీటిలో నివసించేవి 9 లక్షల జాతులు అయితే చెట్లు మొక్కలు. నెక్స్ట్ 30 లక్షలేమో ఏమని చెప్పారు, పక్షులు, జంతువులు అని చెప్పారనమాట, 30 లక్షలు అని చెప్పి. మానవ జాతి 4 లక్షలు అని చెప్పారు. అదేనండి, మనిషి ఒకడే అనొచ్చు, మనిషి అనేవాడు ఒక్కడే కాదండి. ఇప్పుడు దేవతలు రకరకాలు, అంటే 2 కాళ్ళ మీద నిలబడేవాళ్ళు మనిషి, మానవ జాతి 4 లక్షలు అని చెప్పడం జరిగింది. సో ఇది దేని ఆధారంగా అంటే లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్, మన యొక్క చేతన ఆధారంగా ఇలాగ వర్గ విభజన చేయబడి ఉంటుందన్నమాట. సో ఇలాగ 84 లక్షల జీవరాశులు చెప్పడం జరిగింది ఇక్కడ. సో ఒక్క జీవరాశి నుంచి ఇంకొక జీవరాశికి ఎలా వెళ్తుందంటే ఆటోమేటిక్గా వెళ్తుంది, ఒక్క మనిషి జన్మ తప్ప. కానీ మనిషి జన్మలో మాత్రమే ఏంటంట మనము ఆ సైకిల్ నుంచి బయటికి వెళ్ళొచ్చు, రైట్. అంటే 84 లక్షల, నేను చిందాలి సైకిల్ చెప్పాను కదండి, సైకిల్ చైన్లో సైకిల్ రిమ్కి 84 లక్షల ఊసలని చెప్పాను నేను. సో అందులో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రిమి అలా తిరుగుతుంటుంది, కానీ ఒక్క దగ్గర మాత్రం బయటికి వెళ్ళగలదు, ఒక్క డోర్లోనే. అది మానవ జన్మ అనమాట. మానవ జన్మలో మాత్రమే ఈ యొక్క జన్మ మృత్యు అనే ఈ భవబంధనాల నుంచి మాత్రం బయటపడగలమని చెప్పడం జరిగింది. అయితే బయటికి వెళ్ళొచ్చు, లేదా అక్కడి నుంచి నెక్స్ట్కి ఏ జన్మ వస్తుందనేది ఆ మానవ జన్మని దాన్ని ఎలా ఉపయోగించుకున్నావు అనే దాని ప్రకారంగా వస్తుందని చెప్తారనమాట. సో వాస్తవంగా ముందుగా చెప్పినట్టుగా మనకి స్థూల శరీరము, సూక్ష్మ శరీరము ఉంటాయి ఆత్మ మీద. సో ఈ సూక్ష్మ శరీరము ఎలా తయారవుతుందండి, మన యొక్క చేతన, మన త్రిగుణాలలో ఏ త్రిగుణాలలో సత్వ రజస్ తమస్ గుణాలు, వాటి గురించి మనం తర్వాత ఇంకా ఎక్కువ చూస్తాము. ఆ త్రిగుణాల్లో మనం ఏ గుణం మీద ఎక్కువ డిపెండ్ అయి ఉన్నాము, దేని సాంగత్యంలో ఎక్కువ ఉన్నాము. రెండవది, నువ్వు చేసిన నీ యొక్క కాన్షియస్నెస్, చేతన, మరియు నీ యొక్క తీరని కోరికలు, ఇవన్నిటి ఆధారంగా నీ సూక్ష్మ శరీరం ఏర్పడుతుంది. అండ్ మృత్యు సమయంలో ఆత్మ ఒక శరీరం నుంచి ఇంకో శరీరం వెళ్తుంది అంటాను కదా. సో ఎలా వెళ్తుంది అంటే 3, ఒకటి నీ యొక్క చేతన, రెండవది నీ యొక్క తీరని కోరికలు, మూడవది నీ యొక్క పుణ్య పాప కర్మఫలాలు. ఈ మూడిటి ఆధారంగా
ఆత్మ ఒక శరీరం నుంచి ఇంకొక శరీరంలోకి వెళ్తుంది. సింపుల్గా చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనిషి జన్మ అనుకుందాము. అంటే ఇది మనిషి జన్మ వరకు మాత్రమే. మిగతా జన్మల్లో ఇలా ఉండవు. మిగతా జన్మల్లో ఆటోమేటిక్గా ఒక జీవరాశి నుంచి ఇంకో జీవరాశికి వెళ్తూ ఉంటుంది. అలాగా 84 లక్షలు కవర్ అవ్వాల్సిందే, ఆప్షన్ లేదు. కానీ మనిషి జన్మలో మాత్రం జంప్ కొట్టొచ్చు అనమాట నీ యొక్క దీని ఆధారంగా. అంటే నేను ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు అది. ఫర్ ఎగ్జాంపుల్ నీ యొక్క చేతన అంటే నీ కాన్షియస్నెస్ సూక్ష్మ శరీరము ఎలాంటిదంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ కుక్క అనుకుందాం అనమాట. కుక్క సంబంధించిన కుక్క ఎలా ఉంటుంది చెప్పి దానికి ఒక నేచర్ ఉంటుంది. సో మనిషి చేతన కాదు, సూక్ష్మంగా నీ కుక్కల శరీరం చేతన అయినప్పుడు ఏమవుతుంది, ప్రకృతి అనేది నీ సూక్ష్మ ఆ విధంగా తయారైనప్పుడు నీకు నెక్స్ట్ లైఫ్ నీ కోరికలు అవి దాని అర్థం. బయటికి మనిషిలా ఉన్నా సరే వాస్తవానికి నీ కోరికలు అలా ఉన్నట్టు అనమాట. ఆ వ్యక్తి ఎప్పుడు కూడా కామవాసనలు ఉంటాడు, ఎప్పుడు ఆయన సెక్స్ కోరికలు కలిగి ఉంటాడు. సో మనిషి శరీరము దానికి సరిపోదు, అసలు అది ఫిట్ కూడా కాదు అసలు. అదే ఒక పక్షి కానీ ఒక కోతి కానీ అయితే దానికి బోల్డ్ అంతా కెపాసిటీ ఉండొచ్చు. ఆ కొంతమందికి ఎప్పుడు తిండి అంటారు. మనిషి అనేవాడు మామూలు తింటేనే డయాబెటీస్, షుగరు, బీపీ అని చేస్తుంటారు అనమాట. 10 ఏళ్ళు బాడీ పనిచేసిన తర్వాత 40 దాటాక రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అదే ఒక పంది శరీరం తీసుకోండి, ఒక 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 జంతువు శరీరం, గేదె శరీరం తీసుకోండి, ఎంతైనా తినగలవు అవి, వాటికి ఏం జబ్బులు అంత ఈజీగా రావు అవి. సో కాబట్టి నీ జీవితంలో నీ కోరికలు వాటి మీద ఎక్కువ నీ మనసుంటే అప్పుడు ప్రకృతి ఏం చేస్తుంది, ఓకే నీకు అలాంటి కోరికలు ఉన్నప్పుడు అలాంటి శరీరాన్ని ఇస్తుంది అనమాట. అంటే ఇక్కడ ప్రకృతి మనల్ని పనిష్ చేయట్లేదు, ప్రకృతి తల్లి. నువ్వు నీ యొక్క స్వతంత్రాన్ని ఉపయోగించి ఎలాంటి కోరికల్ని పెంచుకుంటున్నావు, ఎలాంటి స్వభావాన్ని ఏర్పరచుకుంటున్నావు, దాని ఆధారంగా ఎలాంటి స్వభావాన్ని ఏర్పరచుకుంటున్నావు దాని ఆధారంగా అలాంటి జన్మ వస్తుంది. సో అలాంటి జన్మ వస్తుందన్నమాట. కాబట్టి ఇప్పుడు ఒక వ్యక్తి ఎగ్జాంపుల్ కుక్క ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, అలాంటి స్వభావం ఉన్నప్పుడు కుక్క జన్మ రావచ్చు. రెండోది ఏం చెప్పాను, ఒకటి నీ యొక్క మృత్యు సమయంలో నీ యొక్క చేతన. రెండోది ఏం చెప్పాను నేను మీకు, నీ యొక్క పుణ్య పాప కర్మఫలాలు. సో పుణ్య పాప కర్మఫలాలు కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ అతని స్వభావం కుక్క స్వభావం, కానీ ఆయనకి పుణ్యకర్మ ఫలాలు ఉన్నాయి, పుణ్యాత్ముడు కాకపోతే. అప్పుడేమవుతాడు, మేబీ ఆయన ఒక అమెరికాలో కుక్క కింద పుడతాడు అనమాట. అమెరికాలో కుక్కలకి రాజయోగం అనమాట, కారుల్లో తిరుగుతాయి. ఆ ఓనర్ కుక్కని చేయబడి తిప్పుతుంటాడు. ఆ కుక్క ఎక్కడ కాలు ఎత్తినా చేతినా దాని యొక్క మలమూత్రం కూడా సేకరిస్తారనమాట. వాటిని అద్భుతంగా చూసుకుంటారు. ఆ ఓనర్ ఇంకా టెన్షన్ పడుతుంటాడు, కష్టపడుతూ సంపాదించడం కోసం, కానీ కుక్కను మాత్రం ప్రేమగా చూసుకుంటారు వాళ్ళు. మనుషులు కానీ కుక్కలు ఇంకా ప్రేమిస్తారు వాళ్ళు. అంటే కుక్క జన్మ, కానీ పుణ్యాత్ముడు కాబట్టి ముందు లైఫ్లో పుణ్యం ఉంది కాబట్టి కుక్క శరీరం అంటే అమెరికా కుక్క అయ్యాడు. అదే అంత పుణ్యం లేదనుకుందాం మాట వరుసకి, ఏదో మన భారతదేశంలో ఏదో కుక్క భారతదేశంలో పల్లెటూరులో ఎవరు చూస్తారు, ప్రతి ఒక్కరు రాయించుకుని కొడతారనమాట. అంటే కర్మానుసారంగా కూడా దానికి అంత లేకపోయి ఉండొచ్చు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. అది భారతదేశం అంటే అఫ్కోర్స్ ఒక రకంగా భారతదేశం పుణ్యదేశం కాబట్టి అది ఆధ్యాత్మికంగా బాగుపడుతుంది. బట్ ఎగ్జాక్ట్ ఒక పేద దేశంలో అయితే పుట్టింది, దాన్ని ఎవరు చూసుకోవట్లేదు అన్నట్టు. సో మన యొక్క చేతన మరియు మన యొక్క కర్మఫలాల ఆధారంగా నెక్స్ట్ శరీరం వస్తుందని చెప్తారు. శ్లోకం కూడా వస్తుంది భాగవతం 3వ స్కందంలో, కర్మణ దైవనేత్రేణ జంతుర్ దేహోపపత్తయి స్త్రియా ప్రవిష్ట ఉదరం పుంషారేత కణాశ్రయ అని చెప్పి. సో కర్మణ దైవనేత్రేణ అంటే నీ యొక్క కర్మానుసారంగా నీ యొక్క చేతన పరంగా, దైవనేత్రేణ అంటే భగవంతుని యొక్క పర్యవేక్షణలో, జంతుర్ దేహ ఉపపత్తయి ఒక ఆత్మ ఒక శరీరంలో ప్రవేశిస్తుంది అని చెప్తారనమాట. ఇది ఒక సైన్స్, ఇది సైన్స్ అండి. ఏది యాదృచ్ఛికం కాదు. ఒక వ్యక్తి మనిషిగా పుట్టాడంటే యాదృచ్ఛికం కాదు, జంతువుగా పుట్టాడంటే యాదృచ్ఛికం కాదు. మనిషిగా పుట్టినా సరే మనిషిగా కూడా ఒక పాపం ఒక పేదవాడి కింద, కుష్టి రోగి కింద, లేకపోతే దేని కింద పుట్టచ్చు, ఆరు మంచి కుటుంబంలో పుట్టిండొచ్చు, ఒక సినిమా హీరో కుటుంబంలో పుట్టిండొచ్చు. సో ఒక మంచి అందమైన తల్లిదండ్రులు మంచి జీన్స్లో పుట్టిండొచ్చు. సో ఏది కూడా యాదృచ్ఛిక, ప్రతి దానికి భగవద్గీతలో సమాధానం ఉంటుంది, లాజికల్ ఆన్సర్ ఉంటుంది అనమాట. రైట్. సో ఫస్ట్ పాయింట్ మనం ఏం చర్చించుకున్నాము, ఏ విధంగా ఈ యొక్క జన్మ మృత్యు అనే చక్రం చర్చించుకున్నాం అనమాట. సో 84 లక్షల జీవరాశులు అని చెప్పి మనం చర్చించుకున్నాము. కానీ మనిషి శరీరంలో మాత్రమే మనకి ఆ ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే మనిషి శరీరంలో మాత్రమే మనం మిగతా జంతువులు తెలుసుకోవాలి కాబట్టి పుణ్యం పాపం అనే కాన్సెప్ట్ మిగతా జీవులకు ఉండదండి. సింహం అనేది నాన్ వెజిటేరియన్ మాత్రమే తింటుంది,
దానికి వెజిటేరియన్ ఆప్షన్ ఉండదు. ఒక గోవు అనేది వెజిటేరియన్ మాత్రమే తింటుంది, అది నాన్ వెజ్ తినదు, దానికి ఆప్షన్ ఉండదు. అంటే ప్రకృతి మిగతా జీవరాశులకి వాడికి అంత ఫ్రీడమ్ ఇవ్వలేదన్నమాట. కానీ మానవ జన్మలో మాత్రమే, మానవ జన్మను అందుకని ఏమంటారంటే అదొక జంక్షన్. ఆ జంక్షన్లో నువ్వు ఆ కాలచక్రంలో కిందకి వెళ్తున్నావా, పైకి వెళ్తున్నావా, లేదా బయటకు వచ్చేస్తున్నావా అనేది నీ చేతిలో ఉంటుంది. బయటికి రావడం అంటే ఏంటంటే కంప్లీట్గా ఈ జీవన మృత్యు చక్రం నుంచి బయటపడ్డం. దాన్నే మనం మోక్షం అంటాము. మన శాస్త్రాలు మోక్షం అంటాయి, ముక్తి అంటాయి. అంటే పూర్తిగా జన్మ మృత్యు నుంచి బయటపడ్డం అనమాట. అది ఎలా సాధ్యమవుతుంది అంటే ఆత్మ సాక్షాత్కారం పొందినప్పుడు సాధ్యమవుతుంది. ఆ సబ్జెక్ట్ మనము తర్వాత మనం చూస్తాము. కానీ ప్రస్తుతంగా మనం ఏం చూస్తామంటే దేని ఆధారంగా మనకి వివిధ శరీరాలు వస్తాయని చెప్పి. కాబట్టి మన జన్మలో ముఖ్యంగా మిగతా జంతువులకి అవి ప్రోగ్రామ్డ్ మెషిన్స్ లాగా అనమాట. ఆ ఒక జంతువు ఒకలాగానే ప్రవర్తిస్తుంది. క్రూర జంతువులు అంటాము, సాధు జంతువులు అంటాము. సాధు జంతువులు సాధువుగా ఉంటాయి, క్రూర జంతువులు క్రూరంగా ఉంటాయి. మనిషి అనేవాడికి చెప్పలేము. అందుకే మనిషి అనేవాడికి స్వాతంత్రం ఇవ్వడం జరిగింది. అందుకే స్వతంత్రం ఇచ్చినప్పుడే పుణ్యం పాపం ఉంటుంది కదా. స్వతంత్రం లేనప్పుడు పుణ్యం పాపం ఉండదు, ఎందుకంటే వాడికి అదే ఆప్షన్ కాబట్టి మనిషి అనేవాడికి ఆ వివేకం ఉంది కాబట్టి దాన్ని ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు. జంతువులా ఉపయోగిస్తే ఏమవుతుంది, మళ్ళీ జంతువుగా పుడతాడు. దాన్నే మంచిగా ఉపయోగించినప్పుడు మంచిగా పుడతాడు అనమాట. అందుకే మహాభారతం చెప్తుంది, ఆహార నిద్ర భయమైతు నంచ సామాన్యమేతద్ పశుభిర్నరాణాం ధర్మోహి తేషాం అధికో విశేషో ధర్మే నహీనా పశుభిర్ సమానం. ఏం చెప్తుంది, ఆహార నిద్ర భయ అంటే ఫైటింగ్ డిఫెండింగ్, మైథున అంటే సంభోగం. ఈ 4 జంతువులకి మనిషికి కామన్ అని చెప్తున్నాయి అనమాట. కాబట్టి ఈ 4 విషయాల్లో బట్టి మనిషి జంతువునికి తేడా ఉండదు. కానీ మనిషి అనేవాడు ఎప్పుడు తేడా అంట, ధర్మోహి తేషం అధికో విశేషం, అప్పుడే అధికం అంటే స్పెషల్ అవుతాడంట. ఏంటది ధర్మం అంటే నేను ఎవరిని అని తెలుసుకోవడం అన్నమాట. కాబట్టి మనిషి జన్మలో మాత్రమే మనము నేను ఎవరిని, భగవంతుడు ఎవరు, ఎందుకు నేను పుడుతున్నాను, ఎందుకు నాకు వృద్ధాప్యం, ఎందుకు చనిపోతున్నాను, ఎందుకు నాకు ఒక రకంగా పరిస్థితులు వస్తున్నాయి, కర్మ అంటే ఏంటి, ఈ అన్ని విషయాలు మనిషి అనేవాడు మాత్రమే తెలుసుకోగలడు. అలా తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఆ యొక్క కర్మ మనిషిగా పుట్టిన తర్వాత కూడా సద్వినియోగం చేసుకోకపోతే ఆ ఒక్క జన్మలో మాత్రమే ఆయన ఆ చక్రం నుంచి బయటపడగలడు. అదర్వైజ్ మళ్ళీ ఆ చక్రంలో తిరుగుతూ ఉంటాడనమాట. పునరపి జననం పునరపి మరణం పునరపి జఠరే చెప్పి యహ సంసారే కలునిస్తారే కృపా మురారే పాహి మురారే చెప్పి, కృపాకరే పాహి మురారే అని చెప్పి, భజగోవిందం 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 మూఢమతే. శంకరాచార్యులు చెప్తున్నారనమాట. ఏమని చెప్తున్నారు, పునరపి జననం, పుడుతున్నాము, పునరపి మరణం, పునరపి జనరే జఠరే శయనం చెప్పి. కాబట్టి మళ్ళీ పుడుతున్నాం, మళ్ళీ చనిపోతున్నాం, మళ్ళీ తండ్రి గర్భం ప్రవేశిస్తున్నాం. ఈ విధంగా యహ సంసారేను బలునిస్తారే, ఈ విధంగా ఈ యొక్క భౌతిక సంసారంలో మనము దుఃఖ సాగరంలో మళ్ళీ మళ్ళీ ఈదుతున్నామని చెప్పి, కృపాకరే పాహి మురారే. కాబట్టి ఓ మురారి అంటే ఓ కృష్ణ, దయచేసి నా మీద దయ చూపించండి, నన్ను వీటి నుంచి బయటపడేయండి అని చెప్తున్నారు శంకరాచార్యుల వారు. ఒక స్టోరీ మనం చూస్తాము. ఒక గ్రామంలో కైలాష్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన పూర్తిగా భౌతిక జీవితంలో ఆసక్తి చెందాడనమాట. ఒకసారి నారదముని అటువైపుగా వెళ్తున్నప్పుడు నారదముని అంటారు, కైలాష్, నేను వైకుంఠానికి వెళ్తున్నాను, నువ్వు వస్తావంటే నేను తీసుకెళ్తానని చెప్పి. దానికి కైలాష్ ఏమంటాడంటే, ఓ నారద, చాలా ధన్యవాదాలు నా మీద దయ చూపిస్తున్నది, కానీ నాకు చాలా బాధ్యతలు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, కాబట్టి నేను వాళ్ళ యోగక్షేమాలు చూసుకోవాలి. సో వాళ్ళు పెద్ద అయిన తర్వాత నేను ఖచ్చితంగా మీతో వస్తానని చెప్పి. నారదుని సరే ఆయన అని చెప్పి నారాయణ అని వెళ్ళిపోతారు. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత వస్తారు, అంటే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు. కైలాష్ ముసలోడు అయిపోతారు అనమాట. కైలాష్, మీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కదా, వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా అయ్యాయి, వాళ్ళకి పిల్లలు కూడా పుట్టారు, అంటే నీ మనవళ్ళు పుట్టారు, ఇప్పుడు నీ ముసలివాడు అయ్యావు, కాబట్టి నీ బాధ్యత తీరిపోయి నాతో పాటు రా, నేను నిన్ను వైకుంఠానికి తీసుకెళ్ళిపోతానని చెప్పి. దానికి ఆ కైలాష్ అంటాడు, స్వామి, ఎంతో కష్టపడి నేను ఇల్లు కట్టాను, పంటలన్నీ పండిస్తున్నాను, కానీ ఈ పిల్లలకి ఎంత వయసు వచ్చినా బాధ్యత రాలేదు. మనం కూడా చూస్తాం చాలాసార్లు, వయసు పెరుగుతున్నా సరే భగవంతుని పట్ల ఆసక్తి అనేది కొంచెం కూడా పెరగదు, ఇంకా భౌతిక విషయాల మీద ఆసక్తి పెరిగిపోతాయి. కాబట్టి మా పిల్లలు ఉన్నారు కానీ వాళ్ళు కనీసం ఇల్లు తాళాలు వేసుకోరు, పంట చేలుల్లోని సరిగ్గా ఫెన్సింగ్ వేయరు, వాళ్ళకి అది కొంచెం కూడా బాధ్యత లేదు, కాబట్టి నేను లేకపోతే
వాళ్ళు ఇంట్లో దొంగలు పడతారు, రకరకాలు చెప్తారనమాట. వాళ్ళు ఎవరు చూసుకోవడం తెలియదు, వాళ్ళకి ఏం తెలియదు, ఎప్పటికి నేనే చూసుకుంటున్నాను కాబట్టి తర్వాత వస్తానులే అంటారనమాట. మళ్ళీ నారదుడు కొన్ని సంవత్సరాల తర్వాత వస్తారు. వస్తే ఏమైంది అడుగుతారు, కైలాష్ ఎక్కడంటే వాళ్ళు చెప్తారు, ఓ మా నాన్నగారు చనిపోయారండి అని చెప్పి. అయ్యో అని చెప్పారు. నారదుడు అనుకుంటారనమాట, పాపం మనిషిగా పుట్టాడు, భగవంతుడు తెలుసుకోకుండా పోతున్నాడు అని చెప్పి అయ్యో అని చెప్పి నారదుడు వెళ్తున్నప్పుడు ఎదురుగా కుక్క వస్తుంది, కుక్క వచ్చి వా వా నడుస్తుంది అనమాట. సో నారదముని గమనిస్తారు, ఎందుకంటే ఆత్మ ఒకటే కదా. నారదముని వాళ్ళు మహానుభావులు, వాళ్ళు ఈజీగా చూడగలరు. మనం శరీరాన్ని చూడగలం, శరీరంలో ఉన్నదాన్ని వాళ్ళు చూడగలరు. సో నారదముని అంటారు, కైలాష్ ఏమిటి నీకు దుస్థితి, ఏమిటి నీకు కర్మ, ఇలా కుక్క శరీరంలో వచ్చావా అని చెప్పి. ఎందుకు కుక్క శరీరంలో వచ్చిన దానికి, ఎందుకంటే అతను ముసలాడైనా సరే కంటిన్యూస్గా ఆయన టెన్షన్ ఏంటి, ఓ నా పొలాన్ని ఎవరు దొంగలు వచ్చేస్తారు, ఏం చేస్తున్నారు ఇంట్లో, ఇదేంటి బంగారం ఉంది, ఇది ఉంది, పిల్లలు పట్టించుకోరు, తాళాలు వేయరు, ఇలా ఎప్పుడు కూడా నేనే కాపాడాలి. ఆ మనస్తత్వం ఉండే వాళ్ళు ఏమైంది, ఆయన డాగ్ మనస్తత్వం కాబట్టి కుక్కగా జన్మించాడు ఆయన. సో నారదుడు అంటారు, అయినా పర్వాలేదు, నేను నా తపోశక్తిని ఉపయోగించి నిన్ను తీసుకెళ్ళిపోతా, నాతో పాటు వచ్చి అంటారనమాట. చూడండి, వాస్తవంగా మనిషికి మాత్రమే మోక్షం అనే పదం మనిషికి మాత్రమే వర్తిస్తుంది, జంతువులకు కాదు. జంతువు అనేది ఒక్కసారి కుక్క అయితే తర్వాత మిగతా సైకిల్ అంతా పూర్తి చేయాల్సిందే. మనిషి జన్మలో మాత్రమే ఆ సైకిల్ నుంచి బయటపడవచ్చు. కానీ ఆ కైలాష్ కుక్క రూపంలో ఉన్న కైలాష్ ఏమంటాడు, నారద ఏం చెప్పమంటారు, ఇప్పుడు కూడా నా అవసరం ఉంది, వీళ్ళు ఎప్పటికీ బాధ్యత తెలియట్లేదు, వీళ్ళకి రకరకాల తాళాలు వేసుకోవట్లేదు అని. ప్లస్ ఈ మధ్యలో నేను చూస్తున్నాను, నేను ఈ యొక్క ఎలకలు ఇవన్నీ వచ్చేస్తున్నాయి, పిల్లులు ఎలకలు కూడా వచ్చేస్తున్నాయి, వాటిని కూడా తరమాల్సి వస్తుంది నేను, కాబట్టి ఇంకా నాకు కొంచెం బాధ్యతలు ఉన్నాయని చెప్పి. నారదుడు అనుకుంటారు, అయ్యో ఈ కైలాస్ ఎప్పటికే బుద్ధి రాలేదని చెప్పి దేవుడా అని చెప్పి వెళ్ళిపోతారు. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత వస్తారనమాట. ఏదో ఆశ, పాపం ఈయనకి ఏమైంది చూద్దామని చెప్పి. అప్పుడు చూస్తే ఆ కుక్క కూడా చచ్చిపోయింది. ఇక్కడ కుక్క ఉండేది కదా కొమ్మి అంటే, పెంపుడు కుక్క అంటే చచ్చిపోయిందని చెప్పి. అయ్యో పాపం ఎక్కడికి వెళ్ళాడో అని నారదుడు అనుకుంటాడు. నారదుడు నడుస్తూ వెళ్ళినప్పుడు మళ్ళీ ఒక పాము పుష్ అంటుంది అనమాట. నారదుడు అడుగుతారు, ఏ కైలాష్ నువ్వా అని చెప్పి, ఇలా పాముగా మారావా, ఏంటి నీకు కర్మ, ఏం పర్వాలేదు, నేను నీకు మాట ఇచ్చాను కాబట్టి నువ్వు పాము శరీరం ఉన్నా సరే నేను నిన్ను వైకుంఠం తీసుకెళ్తాను, నేను వచ్చే నాతో పాటు అని చెప్పంటాను అనమాట. అప్పుడు కైలాష్ అంటాడు, స్వామి లేదు ఇంకా నా బాధ్యత తీరలేదు అని చెప్పి చెప్తున్నట్టుగా ఏంటది, ఆ పిల్లులు నెక్స్ట్ ఆ ఎలకలు అంటే పామే కదా నేచర్ అది అనమాట. కాబట్టి నేను చూసుకోవాలి, గొడౌన్స్లో ఎలకలు దూరిపోతున్నాయి, కొరికేస్తున్నాయి, తినేస్తున్నాయి, కాబట్టి నేను ఇక్కడ కాపాడాలి, నేను పంటపై జల్లులో కూడా ఎలకలు వచ్చేస్తున్నాయి, అన్ని కుందేళ్ళు వచ్చేస్తున్నాయి, కాబట్టి నేను వాటిని కాపాడాలని చెప్పి. నారదుడు అనుకుంటాడు, చిచ్చి కైలాస్కి ఎప్పటికీ కూడా బుద్ధి రాలేదు, ఎప్పుడు బాగుపడతారని చెప్పి నారదుడు ఏమంటారు, వెంటనే పిలుస్తా అందరినీ చెప్పి, ఇక్కడ ఒక పాము ఉంది, అదేంటి కట్ల పాము, విషం పాము, మిమ్మల్ని కరిచేస్తుంది, వచ్చి అందరూ రండి దీన్ని చంపండి అని చెప్పి. చూడండి, ఒక సాధువు నారదుముని దాన్ని ఎందుకంటే కొన్నిసార్లు సాధువు అనేవాడు కూడా కొంచెం కఠిన నిర్ణయం తీసుకోవాలి. అది శారీరకంగా కఠిన నిర్ణయం అయి ఉండొచ్చు, కానీ తన మంచి కోసం. సో ఆ విధంగా తన పిల్లలు మనవరాలు వచ్చి కర్రతో టాప్ కొడుతున్నారు, కైలాస్ బుస్ అంటున్నాడు. అంటే ఆయన చెప్పాలనుకుంటున్నాడు, అరే నేను రా మీ తండ్రిని రా, నన్ను కొట్టొద్దురా, నేను మీ తాతని రా అని చెప్పి, మిమ్మల్ని కాపాడుతున్నాను రా అని చెప్పి. కానీ పాము ఏ భాష మాట్లాడుతుంది, బుస్ అంటుంది కదా, అది ఇది ఇంకా అరుస్తుంది, బుస్ అంటని చెప్పి ఇంకా కొట్టేస్తారు దాన్ని. అలాగా పాపం అది చచ్చేదాకా కొట్టి దాని తలకాయని పిచ్చి పిండి చేసేస్తారు. నారదుడు అక్కడ నిల్చుంటారనమాట. అది చివరి క్షణంలో ఉంటుంది. నారదుడు అంటారు, కైలాష్ ఎప్పటికైనా నాతో వస్తావా అని చెప్పి. ఎప్పుడైతే వాళ్ళందరూ అలా కొట్టారో అప్పుడు తెలుస్తుంది, నేను ఎవరి కోసమైతే ఉన్నానో వాళ్ళే నన్ను పట్టించుకోవడానికి గుర్తుపెట్టుకోలేదని చెప్పి. అప్పుడు దానికి జ్ఞానోదయం అవుతుంది, నారద నేను నీతో పాటు వచ్చేస్తాను, తీసుకెళ్ళిపో అని చెప్పి. సో మనం చూడొచ్చు ఈ స్టోరీ ద్వారా సగటు మనిషి కూడా ఇలాగే ఉంటారనమాట. ఎప్పుడు కూడా నా సంపాదన ఇది అది వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచించి నా ఇంద్రియ తృప్తికి ఆలోచిస్తే తప్ప నెక్స్ట్ ఏంటి, మనిషిగా నా బాధ్యత ఏంటి, ఎందుకు నేను కష్టపడుతున్నాను. ఒక పిల్లి ఉంది, అటక మీద ఉంది, నువ్వు ఒక బూజులు కర్ర దాన్ని అలా తోస్తున్నావు, ఆ పిల్లికి ఆ బూజుకర్ర మాత్రమే కల్పిస్తుంది. ఆ బూజుకర్రని టప్ అని కొడుతూ ఉంటుంది, ఆ పిల్లి బూజుకర్రని టప్ అని కొడుతూ ఉంటుంది. అంటే దానికి ఏమనిపిస్తుంది అంటే ఆ బూజుకర్ర నన్ను డిస్టర్బ్ చేస్తుంది అనుకుంటుంది తప్ప ఆ బూజుకర్ర కింద ఒక మనిషి దాన్ని పట్టుకున్నాడని దానికి తెలియట్లేదు అనమాట. దానికి అర్థం కూడా కాదు చూడనంత వరకు. కానీ సిమిలర్గా మనిషి అనేవాడు కూడా ఎందుకు ఇలా కష్టం, ఎందుకు ఇలా అనుకుంటాడు తప్ప దాని వెనకాతల ఒక కారణం ఉందని అర్థం చేసుకోలేడు చాలాసార్లు. అది జంతు స్వభావం. కానీ నిజమైన తెలివైన వాడు అర్థం చేసుకుంటాడు అనమాట.
ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. కర్మ సిద్ధాంతం తెలుసుకుంటాడు, ఆత్మ సిద్ధాంతం తెలుసుకుంటాడు, పునర్జన్మ తెలుసుకుంటాడు అనమాట. సో కొంతమంది లేదు ప్రభుజీ ఆత్మ నాకు కనిపించింది, నువ్వు చూసావా ఎందుకు నేను నమ్మాలి అలా అడుగుతూ ఉంటారు. నేను చూడలేదు, నేను నమ్మను అని చెప్పి. ప్రతిదానికి చూడడం ఒక డివైస్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా అనేది ఉంది. బ్యాక్టీరియా అనేది నీ కంటికి కనిపించదు, దాని అర్థం బ్యాక్టీరియా లేదనా? ఖచ్చితంగా ఉంది. కానీ ఆ బ్యాక్టీరియాని చూడాలంటే నీకు ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ కావాలి. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఉంటేనే నువ్వు బ్యాక్టీరియాని చూడగలవు. అదేవిధంగా టెలిస్కోప్ ఉంటేనే నువ్వు వేరే ప్లానెట్స్ని, గ్రహాలను చూడగలవు. అదేవిధంగా ఆత్మని కూడా చూడాలి అంటే దానికి కూడా ఒక పరికరం కావాలి. ఆ పరికరం ఏంటంటే శబ్ద పరికరం, సౌండ్ డివైస్. ఏంటో సౌండ్ డివైస్ అంటే భగవంతుని యొక్క దివ్యనామం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవంతుని నామాన్ని మనం ఇలా క్రమబద్ధంగా జపం చేసినప్పుడు ఏమవుతాయి, మనకు కూడా ఆ దివ్య దృష్టి వస్తుంది. అప్పుడు మనం ఈజీగా ప్రతి ఒక్కరిలో కూడా ఆత్మను చూడగలుగుతాం అనమాట. అదర్వైజ్ అది కేవలం ఒక థియరిటికల్ సబ్జెక్ట్, డిస్కవరీ ఛానల్లో చూసే ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్గా మిగిలిపోతుంది తప్ప అంతకు మించి దాని మీద మనకి నమ్మకం అనేది కలగదు. అందుకని భగవంతుని నామాన్ని కూడా భగవద్గీత చదవాలి, నామాన్ని జపం చేసినప్పుడే మనకి ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్ కీ జై. శ్రీమద్ భగవద్గీత కీ జై.